హల్లెలూయా. మొన్నటి దాకా క్రిస్మస్ ఆరాధనలు మనం జరుపుకున్నాము. దేవుని పుట్టుక గురించి, దేవుని ఆలోచనల గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము. అలాగే దేవునికి ఉన్న కొన్ని అలవాట్లు మనం ఇప్పుడు తెలుసుకుందాం. సరే, చదువుకుందాము. ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధన వర్తమానము లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుటయందు రాత్రి గడిపాను. చదవమది కూడా. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులను పేరు పెట్టాను. ఈ వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రము 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 నాయన, ప్రేమగల తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు నా ప్రభ. అయా, ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలో నా ప్రభ వర్తమానాన్ని మీరు మాకు చక్కగా బోధించండి, సహాయం దయచేయండి. వినేవారు కూడా నా ప్రభ విని అర్థం చేసుకొని అలా జీవించడానికి సహాయం దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా ఈ వాక్యంలోని వర్తమానం ఏంటంటే, మళ్ళా చదువమ్మది. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుటయందు రాత్రి గడిపాను. చాలు. దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడు అంటే, ఆ వాక్యంలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయన ఏదైనా పని చేయాలి అని అంటే ముందుగా ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు. ఇది మనలో చాలా మందికి తెలుసో తెలియదో కానీ, మనం ఏ పని చేసినా కానీ ముందుగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే, ఆ ఆపద వచ్చేసినప్పుడు, కష్టాలు మన మీదకి వచ్చేసినప్పుడు, బాధలు మన మీదకి వచ్చేసినప్పుడు, కుటుంబంలో వేదనలు లేదా కుటుంబ అవమాన గొడవలు మన మీదకి వచ్చేసినప్పుడు అప్పుడు ప్రార్థన చేయాలని మనిషి ఆలోచిస్తూ ఉంటాడు. మనుషులకు ఉన్న లక్షణం ఏంటంటే, బాగా ఆపద వచ్చేయాలి, బాగా కష్టాలు వచ్చేయాలి, బాగా ఇబ్బందులు వచ్చేయాలి, అప్పుడు మాత్రమే దేవునికి ప్రార్థన చేసి మొరపెడతా ఉంటారు. ఈలోపు వాడు చేయాల్సిన పని, సాతానుగాడు చేయాల్సిన పనులన్నీ కూడా వాడు చేసుకుంటా మన ఇంటి దాకా కాదు కదా, మన గుమ్మంలోకి వచ్చేసి మన ఇళ్లలో వాడు ఆక్రమణ చేసేసి మన ఇంట్లో అనేక శోధనలు మన ఇంట్లో కలుగు చేస్తారు. అదే దేవునికి ఉన్న లక్షణం ఏంటంటే, ఆయన ఏది చేయాలన్నా సరే, ఏ పని ప్రారంభించాలన్నా కన్నా ముందుగా ప్రార్థన చేయాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక సహోదరు గురించి ప్రార్థన చేసేటప్పుడు నాకు ప్రేరేపణ కలిగింది. ఈ వాక్యం ఇవాళ మీకు సిద్ధపాటు చేసిన వాక్యం అయితే కాదు, కానీ అప్పటికప్పుడు నాకు ప్రేరేపణ కలగటం వల్ల మీకు ఈ వాక్యాన్ని నేను సిద్ధపాటు చేసి చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఆ శోధనలో పడకుండా ఉండాలి అంటే, మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేచినప్పుడు దేవునికి మీ గురించి, కుటుంబం గురించి కంపల్సరిగా ప్రార్థన చేసి మీరు ఏదైతే పనులు చేయాలనుకుంటున్నారో ఆ పనుల నిమిత్తం మీరు దేవునికి మొరపెట్టాలి. ఆపద వచ్చేసినప్పుడు, కష్టాలు వచ్చేసినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం ఎంత మొరపెట్టినా కానీ దేవుడు సాతాను వాళ్ళకి అప్పగించేసినప్పుడు ఏమైందంటే, ఇంకా అది మనకి తిరిగి తీసుకోలేనంత పరిస్థితికి మనం దిగజారిపోతాం. అందుకని దేవుడికి ఉన్న లక్షణం ఏంటంటే, మొట్టమొదటికైనా ప్రార్థన చేసి తర్వాత వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, ఎవరైతే శిష్యులుగా ఉన్నారో వాళ్ళని ఎన్నుకోబడ్డాడు. ఈ శిష్యులుగా ఎన్నుకోబడ్డానికి కారణం ఏంటంటే, ముందుగా ఆయన ప్రార్థన చేసి ఎవరిని ఎన్నిక చేసుకోవాలో వారిని పిలిచి వారిని ఎన్నిక చేసుకున్నాడు.
తర్వాత దానికి ముందే 5:16లో కూడా ఒక కుష్టి రోగిని బాగు చేసిన తర్వాత కూడా ఆయన ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అయ్యా నీ చిత్తం అయితే నేను బాగుపడటానికి నేను అర్హత, అంటే నేను బాగుపడతానని నీ చిత్తం అయితే అంటే నువ్వు బాగుపడటం నాకు ఇష్టమే. ఏమంటాడు? నువ్వు బాగుపడటం అనేది, నువ్వు బాగుండటం అనేది, నువ్వు సంతోషంగా ఉండటం అనేది, నీకున్న రోగాలు పోగొట్టుకొని లేదా నీకున్న బాధలు పోగొట్టుకొని ఉండటం నాకు ఇష్టమే అని ఏం చేస్తాడంటే అతన్ని బాగు చేసి, ఇదిగో దేవుడు నీకు చేశాడని వాళ్ళకి తెలియడం కోసం నువ్వు వెళ్ళి నువ్వు చేయాల్సిన యాజక ధర్మం చేయమని వాళ్ళకు చెప్తాడు. అందుకని దేవుడికి మనం బాగుండటం ఇష్టమే, దేవుడికి మనం సంతోషంగా ఉండటం ఇష్టమే, దేవుడికి మనం ఆరోగ్యంగా ఉండటం ఇష్టమే. కానీ ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలంటే ఆయనకు ముందుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేసి ఆయన అడిగినప్పుడు ఆయన మనకి కావాల్సిన మేలులు ఏ అయితే ఉన్నాయో అవి మనకి దయచేస్తాడు. శోధనలో పడినాక బాధలో పడిపోయిన ఎంత ఏడ్చి మొత్తుకున్నా నీ మొర ఆల్రెడీ నీ దేవుడు ఆడికి అప్పచెప్పేసిన తర్వాత మళ్ళీ ఆయన నుంచి విడిపించడానికి మరలా నువ్వు బలమైన ప్రార్థన చేయగలగాల్సి వచ్చింది. నీ కన్నీటి ప్రార్థన చేయాల్సి వచ్చింది. నువ్వు నేలైన మోకరించి దిగజారిపై నువ్వు ప్రార్థన చేయాల్సి వస్తుంది. అందుకని ఇటువంటి ప్రార్థన గురించి చెప్పాలనిపించి నాకు ప్రార్థన చేస్తున్నాను. అందుకని ఇక్కడ మన వాక్యంలో ఉన్న ఉపదేశం ఏంటంటే మనం బాగుండటం ఇష్టమే, దేవునికి ఇష్టమే. కానీ ఆయన దగ్గరికి నువ్వు రావట్లేదు, ఆయనకి నువ్వు మొరపెట్టట్లేదు, ఆయనకి ప్రార్థన చేయట్లేదు. నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తున్నావు, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నడుచుకుంటున్నావు, నీ ఇష్టానుసారమైన పనులన్నీ చేస్తున్నావు. ఆపద రంగాల్ని దేవుడి దగ్గరికి వస్తున్నావు. ఈ ఆపద మన ఇంటికి రాకముందే మనం దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుడు ఏదైతే మనకి మాదిరిగా నిలబడి ముందుగా ఆయన ప్రార్థన చేసి ఏదైనా పని చేస్తున్నాడో మనం కూడా ప్రార్థన చేసి పని చేయాలి. ఎందుకు ఈ ప్రార్థన చేయాలన్నది మనం ముందుకెళ్ళే వాక్యంలోకి వెళ్ళే ముందు మనం చూద్దాము. తర్వాత అదే లోక సువార్త 11:1 ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయాలన్నది దేవుణ్ణి శిష్యులు అడుగుతారు. అయ్యా మరి ఇదిగో ప్రార్థన మేము కూడా చేయాలనుకుంటున్నాము, నువ్వు ప్రార్థన చేసినప్పుడు మమ్మల్ని ఎన్నుకుంటున్నారు, లేకపోతే నువ్వు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు, కాబట్టి ఈ ప్రార్థన చేయడం ఎలాగో మాకు నేర్పించు అని ఆయన అడిగినప్పుడు సరే ఆయన నేర్పించడానికి ఆ వాక్యం మనకు రాయబడి ఉంది. అది చదువమ్మా. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగను. చదువు. అందుకైన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. చాలమ్మా. ఇది ఇక్కడ ఏమంటాడంటే అయ్యా మీరు ప్రార్థన చేయడం మాకు నేర్పించు అని అన్నప్పుడు ఏమంటాడంటే ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగను. అందుకైన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఏమంటున్నాడు? ప్రార్థన చేసినప్పుడు ఎవరు నామం పరిశుద్ధపరచాలి? ఇదిగో పలానా కుమారు ప్రార్థన చేశాడు, కుమారు వల్ల మాకు ఒక మేలు జరిగింది, మాకు ఒక స్వస్థత కలిగింది, పలానా లేకపోతే పలానా పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, ఆయన వల్ల మేము మేలులు పొందుకున్నాము, ఆయన వల్ల స్వస్థతలు కలిగింది, ఆయన మా ఇంట్లో అడుగు పెడితే చాలు, ఆయన మాకు ప్రార్థన చేస్తే చాలని నువ్వు ఎవరు మహిమపరచాలని నువ్వు అనుకుంటున్నావు? మనం తెలియక ఏం చేస్తామంటే మనుషుల్ని మహిమ పరుస్తాం. ఎవరిని మహిమపరుస్తున్నాం? మనుషుల్ని మహిమపరుస్తున్నాం. కానీ దేవుడు ప్రార్థన చేసేటప్పుడు ఏమని నేర్పిస్తున్నాడంటే నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఆయన నామమే పరిశుద్ధపరచబడాలి, ఆయన నామమే మనం ఉచ్చరించాలి,
ఆయన నామాన్ని మనం చెప్పాలి కానీ ఇంకెవరి పేర్లు కానీ ఎవరి నామాలు కానీ చెప్పకూడదు. అంటే వాళ్ళు కాదు మహిమపరచబడాల్సింది. ఎవరు మహిమపరచాలి? తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక. అంటే ఆయన నామము మాత్రమే పరిశుద్ధపరచబడాలి. ఆయన నామం వల్లే వాళ్ళకు పరిశుద్ధత కానీ స్వస్థత కానీ ఆ మంచి కానీ జరుగుతుంది. కానీ ఎవరి వల్ల కూడా జరగట్లేదు. దేవుని నామాన్ని బట్టే వాళ్ళకి పరిశుద్ధత వస్తుంది. దేవుని నామాన్ని బట్టే వాళ్ళకి పాపం నుంచి విముక్తి పొందుతున్నారు. దేవుని నామాన్ని బట్టే వాళ్ళకి ఉన్న కుష్ఠరోగం పోతుంది. ప్రతిదీ దేవుని నామమే. మనుషుల నామము, సంఘాల నామము, పేర్లు, పాస్టర్లు, యాజకులు కాదు. దేవుని నామమే పరిశుద్ధపరచబడాలి. దేవుని నామమే మిమ్మల్ని పరిశుద్ధపరచుద్ది. దేవుని నామమే మిమ్మల్ని స్వతంత్రులుగా దేవుని రాజ్యానికి మిమ్మల్ని చేరుస్తుంది. ఏ నామము కూడా లేదు. మొట్టమొదటిగా దేవుని నామమే. నీ రాజ్యము వచ్చునుగాక. ఇది అంటే ఇప్పుడు కొంతమంది వచ్చారు కూడా చూస్తున్నా. ఇది ప్రార్థన గురించి చెప్తున్నాను. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయటం కాదు, కానీ కష్టం రాకముందే మనం ఏ పని చేయాలన్నా ముందుగా ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు వారు మనకి మాదిరిగా నేర్పిస్తున్నాడు. ఆ మాదిరి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఏమన్నాడంటే నీ రాజ్యము వచ్చునుగాక. ఆ రాజ్యం గురించి కీర్తన గ్రంథంలో ఉంటుంది చూడండి. ఆకాశము కీర్తనలు 145వ కీర్తన 13. నీ చదువు 145:13. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. చదువు. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కుంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఒకసారి చూడు ఏం చదువుతున్నావు. 145:13. అదే నీ రాజ్యము శాశ్వతమైన రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. అక్కడ ఏమని ఉంటుందంటే, నేను మైండ్లో ఉన్నది ఏంటంటే ఆయన రాజ్యము ఆకాశమందున్న రాజ్యము. ఏ రాజ్యం అంట? నీ రాజ్యం అయ్యా ఆకాశం అని ఉంది. అంటే భూమికి పైనున్న రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యం ఉంది నీ దగ్గర. ఆ రాజ్యం గురించి అనేకులు పొగుడుతూ కొనియాడుతూ నిన్ను స్తుతిస్తూ నిన్ను గానం చేస్తూ ఉంటారు. నీ రాజ్యాన్ని చూసి వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అంటే ఆయన రాజ్యం ఎక్కడ ఉంటుందంట? పరలోకమందు ఆయన రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యం ఆకాశంలో ఉంది. ఆకాశంలో ఆయన రాజ్యం ఉంది. ఆయన రాజ్యం ఉన్న దగ్గర ఏంటంటే ఆయన కొనియాడటం, ఆయన కీర్తించడం, ఆయన గొప్పతనాన్ని చూసుకోవడానికి, వర్ణించడానికి మాకు వర్ణించలేనన్న మాట ఉంటుంది అనమాట కీర్తనలోనే. ఈయన రాజ్యం ఎక్కడ ఉంటుందంటే ఆకాశమందు ఉంటుంది. ఈ ఆకాశమందు ఉన్న నీ రాజ్యము వచ్చునుగాక. ఆయన రాజ్యాన్ని ఈ భూమి మీదకి తేవాలి. అంటే యేసుక్రీస్తు ద్వారా ఆ రాజ్యాన్ని తెచ్చాడు. మరలా ఈ రాజ్యం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఆయన పరిపాలించిన తర్వాత మరలా ఆకాశానికి వెళ్ళిపోతుంది. తర్వాత మాకు కావాల్సిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. దేవుని ఏమని అడగాలంటే తర్వాత మాకు ఏ ఆహారం కావాల్సిన ఆహారము దినదినము మాకు దయచేయము. దీనికి యాకోబు రాసిన పత్రిక 5:17. మనకి కావాల్సిన ఆహారాన్ని మనకు ఎవరు ఇస్తున్నారంటే దేవుడు ఇస్తున్నాడు. ఈ దేవుని ఇచ్చిన ఆహారం కొరకు ఏంటంటే మనం ఆయనకి ప్రార్థించాలి. అయ్యా నువ్వు మాకు ఆహారం
దయచేస్తున్నావు. చదవమ్మది. యాకోబు, ఏలియా మన వంటి స్వభావం కల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షము వచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. ఇప్పుడు ఈ ఆకాశం నుంచి వర్షాన్ని మనకి కురిపించి మనకి కావాల్సిన అనుదిన ఆహారం ఎవరు దయచేస్తున్నారంటే దేవుడు దయచేస్తున్నాడని వాక్యం మనకి చెప్తుంది. ఎందుకు చెప్తుంటే ఆకాశం నుంచి వర్షం రాకూడదంటే ఆ రోజు వర్షం ఆగిపోయి కరువు వచ్చేసింది. మరలా ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? మరలా వర్షం వచ్చింది. వర్షం పడితేనే మనకి మరలా ఆహారం వస్తుంది. ఈ ఆహారం ఎవరు ఇస్తున్నారంటే దేవుడు ఇస్తున్నాడని దేవుని వాక్యం ఏమనుందంటే మాకు కావాల్సిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. అంటే దేవుడు మనకి వర్షాలు కురిపించి ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తున్నాడు అని చెప్పి దేవునికి కృతజ్ఞతగా ఆ మాట రాయబడింది. తర్వాత మేము మాకు ఇచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్ములను శోధనలోనికి తేకము అని పలుకుడని వారితో చెప్పాను. ఈ మాట ఏంటంటే మేము మాకిచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించును. అంటే మనకి ఎవరైతే ప్రతి మనుషులు మనం ఊరికినే మనం స్నేహితులు కాము, ఊరికినే మనం బంధువులు కాము. అంటే ఎవరో తెలియని వాళ్ళు మనకు చాలా మంది ఈ లోకంలో ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది లక్షల మంది మనకు ఉన్నారు. కానీ ఎవరైతే మనకి అనుగ్రహించబడి బంధువులుగా స్నేహితులుగా రక్త సంబంధికులుగా ఇరుగు పొరుగు వారిగా చుట్టరికంగా ఉన్నారో వీళ్ళందరి పట్ల మనం ఎలా ఉండాలంట? క్షమాపణ కలిగి ఉండాలి. ఏమన్నది ఇక్కడ? మేము మాకిచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము. అంటే ఇక్కడ ఎలా ఉండాలంటే అయ్యా మాకిచ్చిన ప్రతి మనుషుల పట్ల మాకు కోపాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, మనుషులుగా మేము ఒక్కోసారి అసహించుకోవచ్చు, అంటే గొడవలు ఆడుకోవచ్చు, లేదా ఇబ్బందులు పడవచ్చు. కానీ ఇదిగో ఎవరైతే మా కొరకు నువ్వు సిద్ధపాటు చేసి బంధువులుగా స్నేహితులుగా మమ్మల్ని ఎంచుకోబడి వీళ్ళ మాకు ఇచ్చావో వారు ఎన్ని పనులు చేసినా కానీ మేమేం చేస్తామంటే వారిని క్షమిస్తున్నాము. ఏం చేయాలి? మన బంధువుల్ని కానీ స్నేహితుల్ని రక్త సంబంధికుల్ని ఇరుగు పొరుగు వారిని మన మీదకి వచ్చిన వారిని మనల్ని హేళనగా చూసిన వారిని మనల్ని అవమానించిన వాళ్ళని మనం ఏం చేయాలి? క్షమించాలి. దేవుని వాక్యం చదువుతుంటే ఎవరైతే అయ్యా నువ్వు మాకు దయచేసావో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ మన ఇరుగు పొరుగు వారికి కానీ ఎవరు దయచేశాడు? దేవుడు మనకు దయచేశాడు. మనం ఎక్కడ ఉండాల్సిన వాళ్ళం, ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరిగారో, ఎక్కడికి వచ్చి ఈ పేటలో ఎక్కడ లేకపోతే ఇంకా ఉండబోయే వాళ్ళు ఎవరు ఎట్లా ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎవరు దయచేశారంటే నీవు మాకు ఇచ్చిన ప్రతి మనిషిని మా పట్ల వాళ్ళు ఈ లోకరీత్యా ఏదైనా పాపమో అపరాధమో దోషనో మా మీద చేసి ఉంటే వారిని మేము క్షమించే గుణం మాకు దయచేయి. ఏమనుంది? క్షమించుచున్నాము. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే అయ్యా ఇంకా అక్కడ క్షమించు లేదా క్షమించకూడదు అనకూడదు, క్షమించుచున్నాము. ఏమనుంది? మేము క్షమించుచున్నామయ్యా అని ప్రార్థన చేయాలంట. అంటే మన పట్ల మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రతి మనిషిని కూడా మనం క్షమించే గుణం కలిగి ఉండమని ప్రార్థన గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఎలా ఉండాలంట? క్షమిస్తాను, కొంతకాలం అయినాక క్షమిస్తాను, వాడు చేసిన తప్పు నా మనసులో ఉండిపోయింది, వాడు ఇరుగు పొడుగు వాడు వచ్చి నా మీద గొడవ ఆడాడు, నా మీద వాడు ఏలెత్తి చూపించాడు, వాడిని క్షమించడానికి నాకు మనసు రావట్లేదు, వాడు కనపడితే వాడిని చంపాలన్న కసి కనపడుతుంది. ఈ మాటలు కాదంట చెప్పాల్సింది. ఏ మాటలు అంటున్నాడు? అసలు క్షమించేమని చెప్తున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు ఏం చెప్తున్నాడు? క్షమించేసేయి. క్షమించుచున్నాము, మేము క్షమించుచున్నామని నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడి దగ్గర మొరపెట్టుకోవటమే కాదు, నిజంగానే వాళ్ళని క్షమించే గుణం నీకు ఉండాలి. గనుక మా పాపములను క్షమించుము. ఏమంటున్నాడు?
అయ్యా మేము ఎలాగైతే వీళ్ళు మా పట్ల ఒకవేళ కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళు మమ్మల్ని దూషించు అవమానించచ్చు, వాళ్ళకి క్షమిస్తున్నాం కాబట్టి మా పాపాలు కూడా క్షమించమని అడిగితే దేవుడు ఏమంటున్నాడు? క్షమిస్తానని అంటున్నాడు. అందుకే ఆ పత్రికలో ఉంటుంది 1వ దశలోనికి రాసిన పత్రిక 5-17 అధ్యాయంలో ఉంటుంది. 1వ దశలోనికి రాసిన పత్రిక 5:15 ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవడికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులు అందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించుడి. నడుచుకుంటా. ఒక్క నిమిషం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఎవడను కీడుకు ప్రతి కీడు అసలుకి ఇంకా ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకంటే ఈ వాక్యంలో దేవుడు ప్రార్థన మనకు చేయమని చెప్పింది అదే. నువ్వు క్షమించమని, నిన్ను క్షమించేశానని ప్రార్థన చేసి మరలా ఏం చేస్తున్నావు? నువ్వు అసలు క్షమించాలని ప్రార్థన చేస్తున్నావు లేదు, కానీ కీడుకి ప్రతి కీడు చేయాలని ఏం చేస్తున్నాడు? ఎప్పుడు అవకాశం దొరికిద్దా అని ఎదురు చూస్తున్నాడు. ఇదిగో ఎప్పుడు దూషిద్దామా అని చూస్తున్నాడు, ఎప్పుడు వీళ్ళని అవమానిద్దామా అని చూస్తున్నాడు, ఎప్పుడు వీళ్ళు పస్తులు ఉంటే ఆనందిద్దామా అని చూస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? కీడుకు ప్రతి కీడు నువ్వు చెయ్యకూడదు. ఏమంటున్నాడు? కీడుకి అసలు ప్రతి కీడు మీరు అసలు చేయకూడదు, చెయ్యకుండా కూడా చూసుకోండి. తర్వాత మీరు ఒకని ఎడల ఒకడు మనుషులు అందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎలా ఎలా ఉందంట? ఒకని ఎడల ఒకడు ఎలా ఉండాలి? మేలైన దానినే ఎంచుకొని అనుసరించాలి లేదా చూసుకోవాలి. ఎల్లప్పుడు కూడా అక్కడితో ఆగిపోకుండా అందరి ఎడలు ఎలా ఉండాలంట? ప్రార్థన చేసేవారిలాగా మనం ఉండాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుని వాక్యంలో రాయబడిన ప్రార్థనలోని వర్తమానము. ఈ ప్రార్థన ఎందుకు చేస్తున్నామంటే మనం తర్వాత ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. మీరు ఈ పనులు కనుక చేస్తే ఎవరి పట్ల కీడుకు ప్రతి కీడు చేయకోకుండా అందరి పట్ల మీరు ప్రార్థన చేసి అందరినీ మీరు సమానంగా చూసుకొని ఏ దోషం లేకున్నప్పుడు ఏముంటదంట? మీకు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. ఇది ఎలా ఉంటే మీరు ఎలా ఉంటారంటే ఇది ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. ఎందుకుంటారండి ఇలా సంతోషంగా? ఎవరి మీద మనకు కోపం లేదుగా, ఎవరి మీద మనకి ద్వేషం లేదుగా, ఎవరు నాశనం అయిపోతే సంతోషిద్దామని మనం చూడట్లేదుగా. అందుకని మనకు ఎలా ఉంటదంటే వాళ్ళు ఎంత బాగున్నా మనకి ఎలా ఉంటదంట? కీడుకు ప్రతి కీడు మనం చేయట్లేదు కాబట్టి మనం ఎలా ఉంటాం? సంతోషంగా ఉంటాము. ఇలా సంతోషంగా ఉన్నప్పుడు మనకేం జరిగిందో తెలుసా? తర్వాత చదువమ్మా. ఎడతెగక ప్రార్థన చేయుడు. ఇదిగో ఇలా సంతోషంగా ఉన్నవాళ్ళు, ఇలా ఆనందంగా ఉన్నవాళ్ళు, అందరి పట్ల ప్రేమ కలిగి ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారంట? ఎడతెగకోకుండా చక్కగా సంతోషంగా ప్రార్థన చేస్తారు. చాలా మందికి ప్రార్థన అంటే నిద్ర వచ్చేసింది. ప్రార్థన చేయాలంటే వాళ్ళకి అసలు మనసు అనేదే రాదు. ప్రార్థన చేయాలంటే బద్ధకం వస్తుంది. అందుకని ఇలాంటి స్వభావం ఉన్న వాళ్ళకి ఏమున్నట్టు వాళ్ళ మనసులో ఏదైతే కీడుకు ప్రతి కీడు చేయాలన్న ఆలోచనలు వాళ్ళ మనసులో ఉన్నాయో వీళ్ళు ప్రార్థన అనేది చేయలేరు. ఒకవేళ ప్రార్థన చేసిన ఊరికే తాత్కాలిక అలా పైపైన చేస్తారే కానీ ఎడతెగకోకుండా ప్రార్థన వాళ్ళు చేయలేరు. ఎందుకు చేయలేరంటే వీళ్ళ మనసులో ఏముంది? కీడుకు ప్రతి కీడు ఎప్పుడు చేద్దామా? ఏముంటుంది? కీడుకు ప్రతి కీడు ఎప్పుడు చేద్దామా, ఎప్పుడు వీడు దొరుకుతాడా, ఎప్పుడు మనం వాళ్ళని ఇబ్బంది పెడదామనే ఆలోచన ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి మనకి ప్రార్థన చేసే మనసు వాళ్ళకి ఉండదు. అందుకని మీకు చెప్పేది ఏంటంటే మీరు ప్రతి విషయాల్లోనూ ప్రార్థన చేసుకొని ఏ పని చేసినా ఉదయాన్నే లెగవంగానే ప్రతి మనిషి కొరకు లేదా ప్రతి కుటుంబం కొరకు సమయాన్ని అనుకోవాలని బట్టి మీరు ప్రార్థన చేసుకొని పనులు ప్రారంభించాలి. ఇది ఎవరి లక్షణం? దేవుని లక్షణం. మన లక్షణం అని ఏం చెప్పాను? బాధలు వచ్చినాక మనం దేవునికి మొరపెడతాము. దేవుడు బాధలు రాకముందుగానే ఆయన ప్రణాళిక ప్రకారం ప్రార్థన చేసి ప్రారంభిస్తాడు. మనం ప్రారంభించేసినాక
ప్రార్థన చేస్తాం. మన వాత్సల్యాది అన్నప్రాసన జరిగింది. అన్నప్రాసన జరిగినప్పుడు నేను నైట్ తెల్లవారుజామున ఇప్పుడు లేచి నాకు ఎందుకు ప్రార్థన చేయాలనిపించి ఏదైతే సందర్భం జరిగే సందర్భంగా ఆ సందర్భం అంతా అట్లా తిరుగుతా ప్రార్థన చేసుకొని వాతావరణం గురించి అందరూ భయపడతా ఉన్నా. ఆ కార్యక్రమం ఎలా జరిగిందంటే వాతావరణం బాగున్న కంటే కూడా ఎక్కువ జరిగింది. అలా కాకుండా వర్షం పడేటప్పుడు ఇంట్లో కూర్చొని వర్షాన్ని తగ్గించి అని ప్రార్థన చేస్తే అది తగ్గిద్దా? లేదా అక్కడ జరగాల్సింది మహిమకరంగా జరిగిద్దా? ఇది నేను మీకు అబద్ధం చెప్పట్లేదు. నేను నిజంగా జాములు లేచి ఎవరు లేనప్పుడు ఆ సందర్భం అంతా కూడా తిరిగి ప్రార్థన చేశాను. శోధనగా ఆ వర్షం వచ్చినా కానీ అది మనల్ని ఏమీ చేయలేకపోయింది. అది అద్భుతంగా జరిగింది. ఈ మాట నాకు గుర్తొచ్చి మీకు చెప్తున్నాను. సరే, అందుకని మనం ఏదన్నా చేసేటప్పుడు ముందుగా మనం ఏముండాలి? దేవుడిని అనుసరించి ప్రార్థన చేయాలి. తర్వాత అసలు ఈ ప్రార్థన మనం ఎందుకు చేస్తున్నాము? ఏముందమ్మా? గనుక మా పాపములను క్షమించుము, మమ్ములను శోధనలోకి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. ఇక్కడ చూడండి, లాస్ట్గా ఏం చెప్తున్నాడంటే, మీకు ప్రార్థన కనుక లేకపోతే ఏమైపోతారంట? శోధనలోకి తేకము అంటే శోధనలో పడిపోతారు. ప్రార్థనలో కనుక మీరు కరెక్ట్గా లేకపోతే ఎక్కడ పడిపోతున్నారు? శోధనలో పడిపోతారు. శోధనలోకి తేకము అని పలుకుడి వారితో చెప్పాను. ఎవరితో చెప్పాడు ఈ మాట? ఎవరు అడిగారు? ఎవరితో చెప్తున్నారు? శిష్యులతో చెప్తున్నాడు. ఈ శిష్యులతో చెప్పినప్పుడు మరి శిష్యులు విన్నారా లేదా? వాళ్ళు విన్నారు. ఇంకోటి ఏదో తెలుసా? అయ్యా మేము ప్రార్థన ఎలా చేయాలనేది వాళ్ళే అడిగారు దేవుడిని. ఇదిగో మేము ప్రార్థన ఎలా చేయాలి నీకులాగా, మేము ఇలా ఉండాలంటే ఎలా ఉండాలని అడిగితే ఆయన ఇంత వివరంగా ఒకటి ఆయన విడమర్చి సింపుల్గా 4 మాటల్లో ఎలా ఉండాలన్నది ఆయన చెప్పేశాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. ఆఖరికి అదే లోకాసు వార్త 22:40. వీళ్ళు గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారు ప్రార్థనకై వెళ్ళినప్పుడు చదవమ్మా. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతి అంత దూరం వెళ్ళి మోకాళ్ళ నుండి తండ్రి చాలు. ఇక్కడ ఏమనుందంట? ఇక్కడ వాడుక భాష బైబిల్ ఏముందంటే, ఆ చోటు చేరుకున్నప్పుడు ఆయన వారితో మీరు శోధనలో పడకుండా ఏమన్నాడు? ఇది వీళ్ళకి ముందుగానే చెప్పాడుగా, అయ్యా ఇదిగో శోధనలో పడుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలని అన్నాడు. ప్రార్థన చేయమని వాళ్ళే అడిగి తెలుసుకుని మరలా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ మత్తయి సువార్తలో కూడా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే కునికారు, అంటే నిద్రపోతున్నారు. వాళ్ళు గ్రహించలేకున్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారు? వీళ్ళు శోధనలో పడిపోతున్నారు. ఇప్పుడు మనం కూడా చెప్తున్నాము. ఏం చెప్తున్నాం అంటే, ఇదిగో మీరు శోధనలో పడుకోకుండా ఉండాలంటే మీరు ఎడతెగక ప్రార్థన చేయాలి. ముందుగానే ప్రార్థన చేయాలంటే ఈ ప్రార్థన చేసే సందర్భం పోగొట్టుకుని ఏం చేస్తున్నారు? ఆ ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నారు. మిగతా టైంలో ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ఏం చేస్తున్నారు? మిగతా ఏదైతే ఉందో ఆ టయాలంతా కూడా నిద్రిస్తున్నారు. ఏదన్నా ఆపద రంగాలు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు అడిగి కూడా మరలా ఏం చేస్తున్నారు? శోధనలో పడకుండా మీరు ప్రార్థన చేయాలి, లేకపోతే ఆ శోధన మీ మీదకి వస్తుందని చెప్పినా సరే మరలా లాస్ట్ దినాల్లో వచ్చేసరికి మరలా ఏం చేస్తున్నారు? వాళ్ళు నిద్రపోతున్నారు. దేవుని యేసుక్రీస్తుని సిలువేయడానికి వాళ్ళు వస్తున్నారు. ఇదిగో మీరు ఇలా వచ్చినాక, నేను వెళ్ళిపోయినాక మీకు శోధన వస్తుంది, మీకు బాధ వస్తుంది, మీరు ఇబ్బందులు పడతారు. మీరు ఆ శోధనలో ఆ బాధల్లో పడకుండా ఉండాలంటే నేను మీకు చెప్పిన ప్రకారం మీకు శోధన రాకముందే మీరు ప్రార్థన చేయండి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. కళ్ళ మీద రెప్పపాటేస్తున్నారు. ఇంకంటాడు, ఇంకో ఆ సమయం ఆ గడియ వచ్చేసింది, మీరు ఇప్పటికైనా మేలుకొని మీరు మేలుకోండి, లేదా ఇప్పటికైనా మీరు విశ్రాంతి తీసుకోండి. అంటే ఆ గడియ వచ్చేసింది ప్రార్థన చేయడానికి. అంటే అక్కడ సందర్భాన్ని మనం
ధ్యానించుకుంటే ఆ గడియ వచ్చేసింది, ఆ సందర్భం వచ్చేసింది, వాళ్ళు వీళ్ళ మీదకి వచ్చేసారు. ఇంకా ప్రార్థన చేసే సమయం ఎక్కడుంది? విశ్రాంతి తీసుకోవడానికైనా యేసుక్రీస్తు వారినైనా ఒక చోట తీసుకెళ్తున్నారు. వీళ్ళని ఎక్కడ బంధిస్తారా అని చెప్పేసి ఉన్న సమయాన్ని ప్రార్థనతో ఉపయోగించుకోకుండా అక్కడే ఉండి ఎటోళ్ళటు పరుగులు తీసి పారిపోయారు. ఉన్న సమయాన్ని వ్యర్థం చేసుకున్నారు. ఇంక లేనప్పుడు వాళ్ళకి సమయం లేదు. అందుకని వాళ్ళు ఏమైపోయారు? శోధనలో పడిపోయారు. ఈ శోధన రాకముందే మీరేం చేయాలి? మెలకువ కలిగి ప్రార్థన చేసే మనస్తత్వం మీకు రావాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా నేను చెప్తున్నాను, మీరు ఏ పని చేసినా ముందుగా ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం గురించి చెప్తే మీరు రేపు నుంచి ప్రార్థన చేస్తారా లేదా నాకు తెలియదు. యేసుక్రీస్తుకి శిష్యులుగా ఉన్న వాళ్ళే ఆ సమయం వచ్చేసరికి కునుకు వేస్తున్నారు. శోధన వస్తుంది, మనకి ఇబ్బంది వస్తుందని తెలిసిన ఏం చేస్తున్నారు? నిద్రపోయే వాళ్ళలాగా ఉన్నారు. ఇంక ఇలా నిద్రపోవటం వల్ల, ఇల్లు చేయటం వల్ల, అదే లోకాసు వార్తలో మరలా 22:46 కూడా మళ్ళీ ఇంకొకసారి కూడా అంటాడు, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాడు. ఇదిగో మీరు ఎందుకు నిద్రించుతున్నారు? ఇది ప్రార్థన చేయాల్సిన సమయాన్ని చెప్పినా మీరు ఎందుకు నిద్రిస్తున్నారంటే మీరు శోధనలో ప్రవేశిస్తున్నారు. ఏమన్నాడు? శోధనలో ప్రవేశించుకున్నట్లు మిమ్మల్ని ప్రార్థన చేయమంటే మీరేం ప్రార్థన చేయకుండా నిద్రపోతున్నారు. అందుకనే చదువమ్మది మరలా, మీరు ఎందుకు నిద్రించుతున్నారు? శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయడని చెప్పాను. ఇదిగో శోధనలో పడుకోకుండా మీరు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మీరు రేపు సంవత్సరం నుంచి లేదా రేపు నుంచి అయినా సరే మీ కుటుంబంలో శోధనలు రాకుండా, మీ కుటుంబంలో ఇబ్బందులు రాకుండా, మీ కుటుంబంలో ఆపదలు రాకముందే మీరేం కలగాలి? మెలకువ కలిగి ప్రార్థన చేసే స్త్రీలుగా పురుషులుగా ఉండాలి. ఒకవేళ ప్రార్థన కనుక మీరు లేకపోతే ఏమొస్తుందంట? శోధన వస్తుంది. ఇంకా శోధన వచ్చినాక ఆ శోధన బట్టి మీరు ఎంత ప్రార్థన చేసినా, ఎంత మొర పెట్టుకున్నా, ఏమును కనుక అప్పచెప్పేస్తే ఏమైపోతుందో మళ్ళీ ఆ శోధన నుంచి విడిపించుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే ఇంకా అక్కడ నువ్వు యథార్థతని కాపాడుకోవాల్సి వస్తుంది. దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాల్సిన సమయం వస్తుంది. దేవుడు ఉన్నాడని నమ్మాల్సిన సమయం నీకు వస్తుంది. ఇంకా అప్పుడు నువ్వు మొరపెట్టినప్పుడు ఏంటంటే నువ్వు కొంతకాలం శ్రమ అనుభవించిన తర్వాత మరలా నీకు మేలు జరుగుతుంది. అందుకని ఈ వాక్యం ద్వారా నేను మీకు తెలియజేసిందంటే మనం శోధనలో పడకముందే మనం నిద్ర మొత్తు మానుకొని, అంటే ఇక్కడ 2 మాటలుగా మనం ఆలోచించుకోవచ్చు. నిద్ర మొత్తు అంటే ఈ లోకం అనే మొత్తులో కూడా కొంతమంది ఉండి ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని కానీ దేవుని ప్రార్థన కానీ ఏ మాత్రం కూడా వాళ్ళు లెక్క పెట్టరు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఆలోచనలు ఏం చేస్తాయి అంటే దేవుని దగ్గరికి రానియదు. అందుకని ఈ లోకం అనే మొత్తులు, ఈ లోకం అనే పాపంలో, ఈ లోకం అనే అపరాధంలో కనుక నువ్వు ఉంటే కనుక నీకు దేవుని ప్రార్థన చేయాలంటే ఏమొస్తుంది? మొత్తు వస్తుంది. ఈ మొత్తు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అపవాది నిన్ను శోధించడానికి వాడు సిద్ధంగా ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనకి నిద్ర వస్తున్నా, ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా మనకి కునుకుపాటు పడుతున్నా ఏమొస్తుందో మనకి అపవాది మనల్ని ఇబ్బంది పెట్టడానికి వాడు సిద్ధంగా ఉన్నాడని దానికి గుర్తు. అందుకని నాకు ఈ వాక్యం చెప్పాలనిపించి మీకు నేను చెప్తున్నాను. అంటే ఇప్పటికైనా మీరు మేలుకోండి, ఇప్పటికైనా మీకున్న ఆలోచనలు తీసేయండి. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టడం కాదు, కానీ ముందుగానే ఉదయకాలంగానే లెగిచి ఆయనకి ప్రార్థన చేసి మీరు చేయాల్సిన పనుల గురించి అన్నిటి గురించి మొరపెట్టుకొని మాత్రమే మీరు ఈ లోకంలో జీవించడానికి బయలుదేరాలి. మరి ఇలా వెళ్ళినప్పుడు శోధన రాదా అంటే శోధన అయితే వస్తుంది, కానీ అది మనల్ని ఏది కూడా చేయలేదు. ఎందుకంటే దేవుని కాపుదల మన మీద ఉంటుంది. ఈ కాపుదల ఉన్నప్పుడు ఏంటంటే ఆ అపవాది మనల్ని శోధించడానికి లేదా మనల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు అది మనల్ని ఏది కూడా చేయలేదు. ఈ సమయంలో మా నాన్న కూడా
నేను చూస్తూ ఉన్నప్పుడు ఆయన కాలు తీసేసినా సరే ఆ మంచం మీద ఒక కాలు మడత పెట్టుకొని కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఏం చేసేవాడో నాకైతే తెలియదు, కానీ ప్రార్థన ఉదయం లెగవగానే ప్రార్థన చేసేవాడు. మరి ఎవరెవరి గురించి చేసేవాడో, మరి ఎందుకు చేసేవాడు నాకు అప్పుడు అంత జ్ఞానం లేదు. వచ్చి ఇటు పక్క కాళ్ళు కడుక్కోవడానికో లేకపోతే ఇటు తెలుగు చూసినప్పుడు పాప ఆయన కాలు లేకపోయినా కాలు మడత పెట్టుకొని ఆ మడత పెట్టుకున్న కాలు దానికి ఒత్తుకుంటున్నా సరే కూర్చొని ప్రార్థన చేసేవాడు. ఎందుకు ఇలా ప్రార్థన చేశారంటే దేవుని వాక్యం ఎవరికైతే తెలిసిద్దో వాళ్ళు అలా ప్రార్థన చేసేవాళ్ళు. ఎందుకు ఈ ప్రార్థన చేసేవాళ్ళంటే నా పిల్లలు ఎక్కడ శోధంలో పడిపోతారో, ఎక్కడ లేదా పాపంలో పడిపోతారో, ఎక్కడ మరణానికి అప్పగించబడతారో అని ఆయన ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. అలాగే మా నాయనమ్మ కూడా ఉండేది. ఆమె ఎప్పుడు చూసినా నేను వెళ్ళిన చాలాసార్లు వెళ్ళి ప్రార్థన చేస్తానే ఉండేదామా. ఏదో ఏం చేస్తుందో తెలిసేది కాదు, కానీ వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను అనుకున్నప్పుడు వెనక్కి తిరిగి వచ్చేసేవాడిని. ప్రార్థన చేయనప్పుడు వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడితే ఆమె ఎప్పుడైనా వచ్చి నాతో కాసేపు కూర్చోయా నాతో మాట్లాడేలా అడుగుతూ ఉండేది. తర్వాత నేను దేవుని రక్షణలోకి వచ్చినాక గుర్తు చేసుకున్నాను. ఏం గుర్తు చేసుకున్నానంటే మా నాన్నకి కాలుకి పెద్ద గాయం తినేసి ఉండేది. ఎలా ఉండేదంటే తినేసి ఉంటే చాలా మంది అనేవాళ్ళు అన్న ఆ కాలు పాడైపోయింది, అది బాగు చేయించుకో అని చెప్తా ఉండేవాడు. నేను ఏం కాదులే అమ్మా, ప్రతి ఒక్కరికి ఏం కాదులే అమ్మా అనేవాడు. నిజంగా ఆయనకి ఏమి కాల. ఎన్ని సంవత్సరాలు కాల? 2.5 సంవత్సరాల దాకా నేను ఆయన చూశాను. 2 సంవత్సరాల పైన ఆయన గాయం కాలుకి అలాగే ఉంది. ఎప్పుడైతే మా నాయనమ్మ చనిపోయిందో, చనిపోయిన సంవత్సరంలో ఆయన కాలు తీసేశారు. ఇప్పుడు వాళ్ళ అమ్మ, నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకు గురించి, వాళ్ళ కుటుంబం గురించి, లేదా మా గురించి ఆమె ముసలిదైనా కానీ కూర్చొని ఏం చేసేది? ప్రార్థన చేసేది. ఈ మాట నేను ఆమె నోటి నుండి నేను వినలేదు, కానీ ఆమె ప్రార్థన చేయబట్టే మా కుటుంబం ఇలాగా ఉంది. మా నాన్న కాలుకు కూడా అంత శ్రమ, అంత ఇబ్బంది వచ్చినా కానీ ఆ కాలుకి ఏది కూడా కాల. ఎప్పుడైతే ఆమె చనిపోయిందో, చనిపోయిన సంవత్సరం కాకముందే ఆయనకి కాలు పోయింది. అది నేను తర్వాత ఇప్పుడు ఊహించుకుంటే నాకు ఆ మాట గుర్తుకొచ్చింది. అందుకని మన కుటుంబం అలా శోధనలో పడుకోకుండా, లేదా అలాగా మనం ఇబ్బందుల్లో పడుకోకుండా ఉండాలంటే మన కుటుంబం పట్ల ఎవరైనా ప్రార్థన చేసేవాళ్ళు, పెద్దవాళ్ళు లేదా తల్లిదండ్రులు మనకి ఉండాలి. ఒకవేళ పెద్దవాళ్ళు తల్లిదండ్రులు లేనప్పుడు ఏంటంటే మన పట్ల ప్రార్థన చేయడానికి పాస్టర్లైనా ఉండాలి. ఇలా పాస్టర్లు కనుక ఎవరు ప్రార్థన చేసే వాళ్ళు మన మీద లేనప్పుడు అపవాది మన మీదకి వచ్చి దాడి చేసేస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరి సందర్భం చెప్పే కదా, మా నాయనమ్మ మా నాన్న గురించి. ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే ఆయన ఒక్కడ ప్రార్థన అక్కడ సరిపోలా. ఎవరి ప్రార్థన? దైవ సేవకుడు అవ్వచ్చు, అనేకులకి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు, అనేకులు స్వస్థపరచు, కానీ అనేకుల కంటే ఎక్కువగా ఆయన మీద దాడి చేయడానికి సైతాను పూనుకొని ఉన్నప్పుడు ఆయన ఒక్కడ ప్రార్థన సరిపోలా. అప్పుడు ఎవరు ప్రార్థన ఇంకొక బలం వచ్చింది? వాళ్ళ తల్లి ప్రార్థన అడ్డుగా నిలబడింది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే వాడితో పోరాడాడు. అందుకని ఒకళ్ళ బలం తగ్గిపోగానే ఏమైపోయిందంటే ఆయన బలం లేక ఆ కాలు కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. కాలు పోగొట్టుకున్నా కానీ దేవుణ్ణి పోగొట్టుకోకుండా ఆయనకున్న బలంతోనే మరలా ఏం చేశాడు? పోరాడాడు. ఇప్పుడు ఈ వాక్యం చెబుతుంటే నాకేం గుర్తుకొస్తుందంటే ఇప్పుడు నేను చేసే ప్రార్థన నా ఒక్కడికే సరిపోదు. అందుకని నేను బలపడాలని మీరు నా గురించి ప్రార్థన చేయండి. నేను ఏ పాపంలోనూ అపరాధంలోనూ పడిపోకుండా ప్రార్థన చేయండి. నేను అనేకులకు ప్రార్థన చేయడం కోసం నన్ను దేవుడు ఇంకా బలంగా వాడుకోవాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మేము మీ గురించి కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ఏదైనా మీకు కావాల్సినవి ఉన్నా సంఘం తరపున లేదా నా తరపు నాకు తెలియపరచండి. అప్పుడు నేనేం చేస్తాను? మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఇప్పుడు ఇలాగ ఒకళ్ళ ప్రార్థన ఒకళ్ళకి అయినప్పుడు ఏమిటంటే మనకేమొస్తుందంటే సాతాన్ని జయించగలిగే బలం మనకి వస్తుంది. అందుకని మనం ఎలా ఉండాలంటే ఒకరి పట్ల ఒకళ్ళ విషయాలు, కష్ట సుఖాలు తెలియపరచుకొని ఒకళ్ళ గురించి ఒకళ్ళు ప్రార్థన చేసుకొని వాడిని జయించగలిగే శక్తి మీకు, నాకు, అందరికి కూడా దేవుడు దయచేయను గాక. దేవుడు మన పక్షాన నిలబడి
మనకు వచ్చే అపవాదులు ఇబ్బందులన్నింటిలో కూడా తొలగించుడు గాక. సరే, ఈ వాక్యం కొరకు మనం చిన్న ప్రార్థన చేసుకుందాము. చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రభురాత్రి భోజనంలోకి వెళ్దాం. సమయం కూడా సరిపోతుంది. స్తోత్రము 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 నాయన, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా, ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలో నా ప్రభా, నీ వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా, మీరైతే నా ప్రభా ఏ పని ప్రారంభించాలనుకున్నా ముందుగా ప్రార్థన చేసే అయా లక్షణం లేదా గుణగణాలు మీలో ఉండే నా ప్రభా. మేమైతే ఆపదలు కష్టాలు వచ్చేసినప్పుడు ప్రార్థన చేసేవారు లాగున్నాము. కానీ అలా కాకుండా నా ప్రభా, నిన్ను అనుసరించి మేము కూడా ప్రతి పని చేసే ముందు ప్రార్థన చేసే శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని మాకు దయచేయండి. ఏ సైతాను శోధనలో మేము పడకుండా నా ప్రభా, అయ్యా మా గురించి ప్రార్థన చేసే వాళ్ళని అనేకులు లేవనెత్తండి. అయ్యా, మేము కూడా నా ప్రభా, అయ్యా మీరు మాకిచ్చిన ఇదిగో ఈ కుటుంబం కానీ, రక్త సంబంధికులు కానీ, బంధువులు కానీ, ఇరుగు పొరుగు వారి కానీ, అయ్యా ప్రతి వారు కూడా మీరు మాకిచ్చి వారికి మాకు ఉన్న సహవాసాన్ని బట్టి నా ప్రభా, మేము ఏదైనా దోషణ, అపవాదం లేదా మనుషుల్ని కృంగదీయాలని, బాధ పెట్టాలని అయ్యా మేము కుళ్ళు కృతంత్రాలతో ఒకవేళ ఉంటే నా ప్రభా, వాటన్నిటి నుంచి విడిపించి అయ్యా మంచి మనస్సాక్షిని మాకు దయచేయమండి. దయచేసి వాళ్ళందరి గురించి మేము ప్రార్థన చేసి వాళ్ళు బలపడడానికి, వాళ్ళ ఇళ్లలో అయ్యా శోధనలు రాకుండా వాళ్ళని రక్షించడానికి నా ప్రభా మేము ప్రార్థన చేసే ఒక యోధులుగా మేము సిద్ధపడటానికి సహాయం దయచేయండి. మీరు మాకు తోడై ఉండి నడిపించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.